పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్లో తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమిళనాడులో కొత్త రాజకీయ మార్పులు ప్రారంభమయ్యాయని అన్నారు. గ్రామస్థాయిలో దళితులు రాజకీయంగా ఎదిగి రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో దళితులు స్వయంగా పోటీ చేసి నాయకత్వం సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఎంఆర్పీఎస్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజయ్ మాదిగ గారి నాయకత్వంలో ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము, నిన్న జరిగిన 4వ తారీఖు జరిగిన 5 రాష్ట్రాలు ఫలితాలు దాని ప్రకారం చూసుకుంటే మన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కలిసి ఏ కళలైతే కోరుకున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికార దిశగా సాగాలని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ వారి కుటుంబాన్ని దేశాల కోసం ప్రాణాలు అర్పించి చేసిన దానికి నిన్న జరిగిన తమిళనాడు రిజల్ట్, దాని యొక్క ముఖ్య ఉద్దేశము, తమిళనాడు రాష్ట్రంలో విజయ దళపతి అనే ఒక దళిత బిడ్డ, అతని తండ్రి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అతను ఎన్నో సినీ నిర్మాతలు దర్శకత్వం చేసే క్రమంలో అక్కడున్న అగ్ర కులస్తులు, సినీ యాక్టర్లు కానీ మొత్తం అతన్ని తొక్కిపడేస్తే చివరికి నా కొడుకు ఇది కులం అని చెప్పుకునే దానికి కూడా భయపడ్డ కుటుంబం అది. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే ఇప్పుడు కాబోయే తమిళనాడు సీఎం విజయ్ దళపతి, దళిత బిడ్డ. ఆ రోజు అన్ని ఆటుపోట్లకి ఎదుర్కొని అన్ని ఇబ్బందులకు గురయ్యి మొత్తం మానసికంగా అనుభవించి కొడుకుని ఈ స్థితికి తీసుకొచ్చాడు చంద్రశేఖర్ గారు. ఈరోజు ఆయన మొన్న ఎలక్షన్లో కూడా 2 సంవత్సరాల క్రితమే, పూర్తిగా 2 సంవత్సరాలు కూడా లేదు పార్టీ స్థాపించి, 19 నుంచి 21 సంవత్సరం 21 నెలల లోపే పార్టీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే అతని మీద ఎన్నో ఎలిగేషన్లు తీసుకొచ్చారు. అతను సినిమా ఆపాలని, అతని ఫ్యామిలీలో కూడా కొంతమంది అగ్ర నాయకులు అతని ఫ్యామిలీని కూడా బయటికి తీసేసి దాన్ని జనంలోకి తీసుకెళ్లి సోషల్ మీడియా ద్వారా కూడా అతను మానసికంగా కూడా ఇబ్బందులకు గురి చేశారు. అంటే ఎంతో ప్రయత్నించారు అతని మీద, ఒక దళిత బిడ్డ కాబట్టి. మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాడు, ఎంత తొక్కితే అంత పైకి లెగుస్తాం మనం, బంతిని ఎంత బలంగా కొడితే అంత బలంగా పైకి పోద్ది, హక్కుల కోసం పోరాడి సాధించుకోండి, అడుక్కోవద్దు, ఇది మన రాజ్యాంగం హక్కు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతం, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు రాసుకున్న ఆశయాలకి అనుగుణంగానే ఈ తమిళనాడు రిజల్ట్ జరిగినది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న తమిళనాడులో జరిగిన ఘటన, అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీలు, బీసీ మైనారిటీ మొత్తం కలిసి కూడా ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ జాతికి సంబంధించిన వ్యక్తిని సీఎంగా త్వరలో చూడబోతున్నారు. దీని ప్రధాన అంశం మనకి స్వచ్ఛమైన ఓటు హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ రోజు కుటుంబాన్ని, ప్రాణాలను తెగబట్టి చిట్టనుకోకుండా పుట్టనుకోకుండా అమలు చేసి రాజ్యాంగాన్ని రాసించిన వ్యక్తి డాక్టర్ బాబు బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగాన్ని తీసుకెళ్లి లోకసభలో అమలు చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. వారు అన్నదమ్ముల్లాగా దేశం కోసం రాజ్యాధికార దిశగా నా ఎస్సీ, ఎస్టీలు బాగుపడాలనే సిద్ధాంతంతో చేస్తే అది ఈ రోజుకి 2026కి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన క్రమంలో 2026లో తమిళనాడు రాష్ట్రాల నుంచే ఈ భారతదేశంలో అమలవుతుందని కూడా ఈ భారతదేశంలో ఉన్న దళిత బిడ్డల మొత్తానికి ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం వెనక మన బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని